సారీ అన్నా. చంపేశారు రైడు. ఇది హత్య కాదు, హత్య కానే కాదు, ఆత్మహత్య. నాకే సంబంధం లేదు. చూసుకుంటానే. క్షమించన్నా. ఎందుకు మనల్ని అపాయింట్ చేసుకుంటున్నారు? మిలిటరీకా తాపి పనికా? ఏమరా భయ్, ఎవరికి తెలుసు? పేరేంటి? దాసు. ఏ దాసు? కాళిదాసా, దేవదాసా, రీసెంట్లీ రామదాసా? ఎంటీ దాసు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఈ పాసులు ఫెయిల్ ఇవన్నీ నీ పేరేంటి? తెలీదు. మీ అమ్మ పేరేంటి? తెలీదు. ఎందుకురా తీసుకొచ్చారు? నీ పేరేంటి? దాసు. ఎంతవరకు చదివావు? 10th ఫెయిల్. రాయ్. ఎవడు రాది? ఏంటనే ఈ పండేవాడు అనుకుంటున్నావా? ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడో ఆడే పండుగాడు. థ్యాంక్ యూ దేవుడా. సార్, సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్. కొట్టడానికి వచ్చిన వాళ్ళని తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్. వీడు మాత్రం మనకు పనికిరాడు సార్. వీడే కావాలి, మిగతా వాళ్ళని పంపించాయి. ఇప్పుడు ఇండియన్ టైం 5:30. లండన్లో టైం ఎంత? మనం లండన్ వెళ్ళే టైము 12. కరెక్ట్. ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయి. రాయి, ఇంగ్లీష్లో రాయి. Bastard. Anyway, spelling is correct. Pass. Oral test లో written test లో pass. ఏంట్రా ఓరల్ టెస్ట్, ఏంట్రా రిటర్న్ టెస్ట్, ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత? 10th చదవాలి. అది స్కూల్కి వెళ్ళి చదవాలి. 10th చదవాలా? స్కూల్కి వెళ్ళాలా? ఇదేమైనా భగవద్గీత ఏంట్రా? ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి మెట్లేంట్రా మీ అందరికి? రాయ్, బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది, వీడిని నిద్రపుచ్చండి. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ ఐ అని జోల పాట పాడతారేంట్రా? లేదు, టాబ్లెట్ వేస్తాం. నోట్లో కాదు. లేరా కొడకలే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. హలో, నమస్కారం బాసు. అగ్గిపెట్టి ఉందా? అచ్చో నాలాగే ఉన్నాడు. నా బాబు ఊరూరు తిరుగుతుంటాడు, ఎక్కడో కక్కుర్తిపడి ఉంటాడు ఎతవా. దాసు, నీదేనా ఫేసు? ఈ నీచ్ కమీనే కుత్తేగాళ్ళు మొత్తం షేపే మార్చేశారు. ఆ అందం ఏది, ఆ షైనింగ్ ఏది? ఇంకొక సెకండ్ కూడా ఉండకూడదు. రే దాసు, జంప్. బాబు వచ్చేస్తాను రా బాబు. ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి. అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో. నేను చెప్పేది వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా? నేను స్కూల్కి వెళ్ళను. అయినా ఈ వయసులో స్కూల్కి వెళ్తానంటే రాయ్ నిన్ను. స్టూడెంట్ని బెదిరించకూడదు, బుజ్జగించాలి. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది. ఇలాగా చూసావుగా, వాడు లైవ్లోనే ఉన్నాడు. నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు. హ్యాపీయే కదా సార్? నువ్వు స్కూల్కి వెళ్తే హ్యాపీయే. స్కూల్కి వెళ్ళకపోతే వాడిని చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం. 14 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, 1 సంవత్సరం స్కూల్ కావాలా? స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా? అది ఇంకా కష్టం. అక్కడ నీకు కాపలాగా
పులిని పెట్టాం. స్కూల్లో పులేండి సార్, ఎవరైనా తినేస్తే పులి పులిని రమ్మంటే వీడియో చేయండి సార్. వీడే పులి. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. పులి సార్. నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసుగా? తెలుసు సార్. 24 గంటలు కంటి మీద కునుకేయకుండా కాపులా కాయాలి సార్. దట్ ఈస్ మై డ్యూటీ సార్. డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు కదా? తెలుసు సార్. అందుకే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాను సార్. అతిథి శాస్త్రి గారు, అయ్యా మీకు నరాల వీక్నెస్ కాదు, ఇంకో వీక్నెస్ కూడా ఉంది. ఏంటది? టంగ్ వీక్నెస్. అంటే నోటి దూల. నా బ్లడ్ గ్రూపే అని రెచ్చిపోయారు. ఇప్పుడు వాసిపోతుంది. కళ్ళు తిరుగుతున్నాయి, బ్లడ్ ఎక్కించండి. బ్లడ్ రెడీ సార్. ఒరే శాస్త్రి గారి నోట్లో ట్యూబ్ పెట్టి గ్యాప్ లేకుండా జ్యూస్ ఎక్కించండి. గంటలో బ్లడ్ తయారవుతుంది. హలో, ఐఎమ్ డాక్టర్ కృష్ణ భగవాన్, MBBS FRCS. అక్కడ ఒక వెధవ ఉంటాడు, వాడికి ఫోన్ ఇవ్వు. ఇక్కడ ఎదవంటే ఎవరండి? నేనే. మీ పేరు శివరామ్ గౌడ్ అన్నారు. ఫోన్ ఇవ్వరా. మీరు ట్యూబ్ పెట్టుకోండి. ఏం చెయ్యాలో చెప్పి నేను బతికించరా. అయ్యో బాబోయ్, ఇదంతా భయమే. భలే భయపడుతున్నావురా నువ్వు. రేయ్, కరెక్ట్గా ఇన్నాళ్ళు నువ్వు జనాల దగ్గర దోచుకున్న డబ్బు, ప్రాపర్టీ, డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని గంటలో రామ్నగర్ కాలనీ దగ్గర ఉండాలి. రే, గంట ఎలా సరిపోతుందిరా? నాకు నీకు టైం ఇవ్వాలని ఉంది, కానీ నీ దగ్గర అంత టైం లేదు కదా బంగారం. రామ్ నగర్ కాలనీకి వచ్చిన తర్వాత ఏం చెయ్యాలో చెప్పు. మరిన్ని విశేషాలు బ్రేక్ తర్వాత వింటూనే ఉండండి గౌడ్ గాడి డర్క కహాని. సార్ రామ్నగర్ కాలనీకి ఇటు వెళ్తే షార్ట్ కట్ కాదన్నా, ఇట్లా పోతానే దగ్గర. అంటే అటు వెళ్తే మైళ్ళు వస్తుంది, దిగిపోవచ్చని. రామ్నగర్ కాలనీ. ఏమయ్యా అవుతానే అంటే రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా, పెళ్లి కుమార్తె తొలగరండి. తోలక రావడం వింటున్నా మటను. వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, దీంతో నాకు పెళ్ళే. నీకు శోభనంగా పవన్ గది గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే. ఇంకొకసారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదనకపోతే గుర్రం అంటారండి. నోకరాజు ఆవేశపడద్దు. నీ ముద్ద పప్పులు నా మటను. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దాన్నిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవదు. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. గాడిద అనకండి బాగోదు, మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకు ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి. ఇందాక పెళ్ళి అవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. ఇంకా చూస్తావేట్రా, షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? గారెత్తో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ? నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, నీ డింగిరి ముక్కుతో అన్నావు కదా, నీ డెప్పతో అన్నావు కదా, నీ ఐరన్ టెక్ అన్నావు కదా. ఎలా దొరుకుతుందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.